అవును, మీరు అన్నది అక్షరాలా నిజం. శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా మరియు సాంప్రదాయబద్ధంగా హిందువులకి జనవరి 1కి ఎటువంటి సంబంధం లేదు. దీనికి సంబంధించి కొన్ని స్పష్టమైన కారణాలు ఇక్కడ ఉన్నాయి. కాలగణన, క్యాలెండర్ బేసిస్. హిందూ కాలగణన అంతా సూర్యచంద్రుల గమనం మీద ఆధారపడి ఉంటుంది. కానీ జనవరి 1 అనేది కేవలం మనుషులు సౌకర్యం కోసం సృష్టించుకున్న ఒక తేదీ మాత్రమే. ప్రకృతిలో మార్పు. ఉగాది సమయంలో ప్రకృతిలో మార్పు కనిపిస్తుంది. చెట్లు చిగురించడం, వాతావరణం మారడం. కానీ జనవరి 1న ప్రకృతిలో ఎటువంటి ప్రత్యేకమైన మార్పు ఉండదు. అది ఒక సాధారణ చలికాలపు రోజు మాత్రమే. ధార్మిక గ్రంథాలు, మన పురాణాలు, వేదాలు లేదా పంచాంగం ఎక్కడా జనవరి 1ని నూతన సంవత్సరంగా పేర్కొనలేదు. మనకు చైత్రశుద్ధ పాడ్యమి, ఉగాది మాత్రమే నూతన సంవత్సరం. సంస్కృతి. ఒకప్పుడు మార్చి 25 లేదా ఏప్రిల్ సమయంలో కొత్త సంవత్సరం జరుపుకునేవారు. కానీ రోమన్ చక్రవర్తులు, ఆ తర్వాత పోప్ గ్రెగోరీ తమ అధికారంతో జనవరి 1ని నిర్ణయించారు. అది పాశ్చాత్య దేశాల నుండి ప్రపంచమంతా వ్యాపించింది. మరి హిందువులు ఎందుకు జరుపుకుంటున్నారు? కేవలం ఆధునిక జీవనశైలిలో భాగంగా ఆఫీసులకు సెలవుండటం వల్లో లేదా స్నేహితులు అందరూ జరుపుకుంటున్నారు కదా అన్న ఉద్దేశంతో చాలామంది దీనిని అలవాటు చేసుకున్నారు. కానీ అది మన సంస్కృతిలో భాగం కాదు. హిందూ సంప్రదాయం ప్రకారం సమయాన్ని యుగాలు, కృత, త్రేత, ద్వాపర, కలియుగంగా లెక్కిస్తాం కదా. ప్రస్తుతం మనం ఏ యుగంలో ఉన్నామో మీకు తెలుసా?